అంతా ఓకే. మీరు స్టార్ క్యాంపెయినర్లు ఇంకోటి నిన్న రెయిన్బో ఆసుపత్రిలో ప్రశాంత్ అనే 6వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల అబ్బాయి మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు టోటల్ గవర్నమెంట్, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి లేడు, ఇంతవరకు 120 రోజులు దాటింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వల్ల ఎటువంటి రివ్యూలు జరగలే. ఇదే భువనగిరిలో 2 అమ్మాయిలు చనిపోయారు. అయినా మీరు తేరుకోలే, కనీసమైన సిగ్గు కూడా మీరు ఎటువంటి ఆలోచన కూడా చేయలే. వాటిని ఆత్మహత్యలు అన్నారు, ఇంకోటి అన్నారు, వాళ్ళ మీద ఎత్తేసారు. కట్ చేస్తే మళ్ళీ 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎక్కడ? అదే భువనగిరి సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్స్లో, అబ్బాయిల హాస్టల్లో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక అబ్బాయి సీరియస్గా ఉన్నాడు. ఆ 16లో కూడా ఇంకొకరు 2-3 చాలా సీరియస్ స్టేజ్కి వచ్చి బయటపడ్డారు, బచాయించిన ప్రాణాలతోని. ఆ ప్రశాంత్ అనే అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. నిన్న దాదాపు 7-8 గంటల సమయంలో అబ్బాయి చనిపోయాడు. రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు చెప్పారు చనిపోయింది అబ్బాయి అని. ఎవరు దీనికి కారణం ఈ చావుకి? గవర్నమెంట్ కాదా? ఒక్క పేపర్లో ఈ వార్త లేదండి. ఏం పేపర్లు ఇవి? ఒక్క పేపర్లో కానీ ఒక్క ఛానల్లో కానీ కనీసం ఈ వార్త ఎవడు రాసింది లేదు. ఇప్పుడు అబ్బాయి బాడీ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం తరలించింది. నేను రాత్రి వెంటనే అసలు ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఉన్నారా, సచ్చిర్రా? మీరు అసలు సచ్చినాక వచ్చిర్రు. చనిపోయిన తర్వాత ఒక్కడన్నా ఫాలోఅప్ చేసిండా? కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద ఇంతవరకు చర్యలు తీసుకున్నారా? అదే భువనగిరి సాంఘిక సంక్షేమ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? గురువారం ఇన్ఫెక్షన్ అంటే ఆ కలుషిత ఆహారం తింటే వామిటింగ్ స్టార్ట్ అవుతే కనీసం ఒక టాబ్లెట్ ఇవ్వకుండా వాళ్ళని పక్కన పడేసి సీరియస్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడో ఆఫ్టర్నూన్ భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకుపోయారు. బయటపడ్డ వాళ్ళు కొంత బలంగా ఉన్న వాళ్ళు బచాయించి బయటకు వచ్చిర్రు. ఈ అబ్బాయి కొంత వీక్గా ఉన్నాడో మరి ఏంటో, అబ్బాయికి వేరే జబ్బులు కూడా ఏం లేవు, యాక్టివ్గా ఉన్న అబ్బాయి. ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి ఎక్కింది, చనిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత వహించాలి? అరే నువ్వు కలుషిత ఆహారం తిని చచ్చిపోవడం ఏంది అసలు? ఏదైనా పురుగుల మందు తాగిండో ఆత్మహత్య చేసుకున్నాంటే అది వేరే. భోజనం తిని చనిపోవడం ఏంద్రా నాయన? అసలు ఆ భోజనం పెట్టడం తప్పు ఒకటి, అయిన తర్వాత దాని నుంచి తేరుకొని ఇమీడియట్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంత నిర్లక్ష్యం వహించినారంటే మీరు మనుషులా? ఇప్పుడు ఆ బాడీ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నది. ఒకసారి అక్కడ జడ్సన్ ఉన్నట్టున్నారు. హలో, ఏంటన్నా ఏంటి పరిస్థితి అక్కడ? ఏముంది, ఇలా బలం కొట్టుకొని వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఓకే, లైవ్ లో ఉన్నారు మీరు? ఇక్కడ ఫుల్ పోలీసులు ఉన్నారు, బలవంతంగా వాళ్ళని గుంజుకొని వచ్చిండ్రు. వాళ్ళ ముసలాయనను కూడా కింద పడేసిండ్రు, తల్లిని కింద నొక్కేసిండ్రు. రాత్రి 3-4 అయ్యేదాకా డెడ్ బాడీ ఎక్కడ ఉందో వాళ్ళ తెలవనే తెలియదు. లాస్ట్ కు అన్ని ఉస్మానియా దాకా ఆ దాకా ఏ దాకా అన్ని తిరుగుకుంటా వచ్చి బలవంతంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఏది గాంధీ దాఖలు ఉన్నదని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చిండ్రు. పోస్ట్ మార్టం కాడనే ఉన్నాం. మొత్తం పోలీసు పహారాతో పెట్టిండ్రు. అంటే ఇది ఒక నక్సలైట్ అర్థమైతే నువ్వు టెర్రరిస్ట్ లెక్క చేసింది 16 ఏళ్ల బాబు. ఇది ముమ్మాటికి వాళ్ళ తప్ప అని తెలిసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరెత్తానంటే చాలా బలవంతంగా 144 సెక్షన్ పెట్టి 144 సెక్షన్ పెడతారంట. 144 సెక్షన్ పెట్టి వాడిని ఎత్తుకపోతాం మేము అని చెప్పి బాధాప్త తల్లిదండ్రులను బెదిరించి ఇష్టం వచ్చేది చేసింది. ఇక తల్లిదండ్రులు వాళ్ళ తల్లి రోదన మొత్తం అరణ్య రోదన అయిపోయింది. 144 సెక్షన్ ఎత్తుకపోతామని అంటే ఎవరిని ఎత్తుకపోతారో 144 సెక్షన్ టెర్రరిస్టులను, లేకుంటే ఇంకా ఎవరన్నా ఏది ఉగ్రవాదులను పెట్టేది 144 సెక్షన్ ఈ పిల్లగాని మీద పెట్టి వాళ్ళ దళితుల కుటుంబం వాళ్ళు ఎవరు అడిగేటోళ్ళు లేరు, దిక్కు లేని వాళ్ళు లేరు, ఇలా మాట్లాడేటోళ్ళు లేడు, మేము ఏమన్నా చేయొచ్చు అని అంటే చెప్పన్నా 20,000 రూపాయలు ఇస్తామన్నారంటే వీళ్ళకు, ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంట. అంటే ఒక్క అధికారి కూడా కనీసం భయంతో కూడా వచ్చినోడు ఎవరు లేడు. ఆర్డీఓ రాలే, కలెక్టర్ రాలే, ఎవరు లేడు. నిన్న వచ్చినట్టున్నారు రాత్రి. అధికారులు ఇక వాళ్ళ తల్లి ఉన్నది అన్న, ఒక్కసారి ఇవ్వండి ఆమెకి. ఇక హలో, చెప్పండి అమ్మా. నాకు గాజుగూరు సార్ వాళ్ళు జీప్ల నుంచి మమ్మల్ని నడిపట్టంలో వదిలేసిరు సార్. మమ్మల్ని 1 కేజీ గాజులన్నీ వాళ్ళ కొట్టిరు సార్. మమ్మల్ని నా పిల్లగానే తీసుకొని ఎక్కడ దాచిపెట్టిరో గొడవలేదు సార్. నాకు నా ఇంట వరదాకా నా పండు కనిపిస్తలేడు సార్. మా పండు చెప్పు
ఆ. ఇదిగో అన్న, కనీసం నేను వస్తాను అక్కడికి. తాత ముసలాయన 75 ఇయర్స్ ఉంటాయి. ఆయన మొత్తం నూకేసి ఆయన కింద పడి ఆగమాగం అయిపోయింది. ఆయన కింద కాలు చేతులు చూస్తే ఎవరన్నా బాధ్యత దీనికి? ప్రభుత్వం ఎందుకు ఇంత భయంకరంగా విద్యాలయంలో ప్రభుత్వ హత్య ఇది, తెలంగాణ ప్రభుత్వ హత్య ఇది. ఒక్క నిమిషం అమ్మా, తల్లి మాట్లాడుతా. చెప్పమ్మా. సార్ మేము 2 రోజుల సంది మేము రెయిన్బో హాస్పిటల్ వేసుకొని ఉంటే ఏ ఒక్కసారి వచ్చి నుంచి వచ్చింది లేదు, ఏ పోలీసు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పింది లేదు సార్. డాక్టర్ సార్ తో మాట్లాడింది లేదు. మేమేం మాట్లాడుకున్నాం సార్, మేము మాట్లాడుకున్నాం, కక్కకుండా మాట్లాడుకున్నాం. మేము నా పిల్లగాంతో ఎవరు రెస్పాన్స్ లేదు సార్ అక్కడ. ఇప్పుడు నా పిల్లగా దాచి పెట్టుకోరు సార్ అక్కడ. పట్నంలో ఏడో వేసిరో నా పిల్లకి సార్, ఎక్కడ ఉండరో నా కొడుకు. తండ్రి లైవ్ లో ఉన్నాడా? ఒక్క నిమిషం, నేను వస్తాను అక్కడికి. అన్న నమస్తే సార్. నమస్తే అన్న. ఎవరెవరు వచ్చిరన్నా? నేను ఆ రోజు మొన్న వచ్చిన కదా, సండే రోజు తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చినారా మీరు జాయిన్ అయిన తర్వాత? ఎవరు రాలేదు సార్. హాస్పిటల్ జాయిన్ అయినప్పటి నుంచి ఒక కానిస్టేబుల్ ను పంపిస్తారు మన భువనగిరి పిఎస్ నుంచి. ఓకే. తర్వాత హాస్టల్ నుంచి ఒక సార్ ను పంపిస్తారు. వాళ్ళు వస్తారు, సైలెంట్ గా కూర్చుంటారు, పోతారు. ఓకే. ఓకే. అయితే నిన్న పొద్దున మార్నింగ్ 8 గంటలకు సార్ వచ్చి బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేసారు. బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేసినాక మరి 1-2 గంటల ఎప్పుడు గుండె అయిపోతే అప్పుడు తీసుకొని పోవాలి, అప్పటిదాకా మాత్రమే మీ వెంటిలేటర్ మీద అట్నే కంటిన్యూ చేస్తాం మెడిసిన్ గిట్ట అని చెప్పారు. ఓకే. సరే సార్, పానం పోయిందాకనైతే అట్నే కంటిన్యూ చెయ్యి, మనంతలో మనం తీయకూడదు కానీ అంటే సరే అని చెప్పారు. రాత్రి 8 చనిపోయిండు. మేము మాకు మరి చనిపోయింది కదా, మేము అసలు మేము కేసు గిట్ట పెట్టలేదు సార్. ఎవరి మీద ఇంకా పెట్టాలి కదా, అందరి మీద కేసులు పెట్టాలి కానీ అయితే నేను ఫోన్ చేస్తే ఏమన్నాడంటే, నువ్వు వచ్చి కంప్లీట్ రాసి మాకు సంతకం పెడితేనే మేము యాక్సెప్ట్ చేస్తాము, లేకపోతే మేము కేసు తీసుకోమని అన్నారు. సరే సార్, నేను రేపు పొద్దున వచ్చి నేను కేసు పెడతాను నేను అన్నా. అన్నాక రాత్రి చనిపోయింది కదా, రాత్రి చనిపోయినాక వీడికి వచ్చిన కానిస్టేబుల్ పేపర్లు తీసుకొని మొత్తం పేపర్లు తీసుకొని మాకు పేపర్లు అంటే ఇవ్వకుండా ఎస్ఐ ఫోన్ చేసిండు. ఎస్ఐ వచ్చి గాంధీకి తీసుకుపోవాలి, మీకు ఎట్లా జరిగింది ఏం కథ అన్ని చూడాలి, పోస్ట్ మార్టం చేయాలి, అది అని అన్నాడు. మేము సరే వేడికన్నా తీసుకుపోగానే మాకు పేపర్ మాకు ఇసారని మేము అన్నాం. పేపర్లు ఇవ్వకుండా వాళ్ళని ఇంకో 2 పోలీసు వాళ్ళని పిలిపించుకొని 11:30కు మా భార్యను డెడ్ బాడీని అంబులెన్స్ ఎక్కించినాక మా భార్యను, మా అక్కను, మా నాన్నను ఎక్కించిన. సరే సరే, నేను అక్కడికి వస్తాను, నేను అక్కడికి వస్తా, మాట్లాడదాం. ఓకే, రైట్ అన్న, రైట్. సో ఇది వాస్తవ పరిస్థితి. గాంధీ ఆసుపత్రి దగ్గర ఇప్పుడు ఆ బాడీ ఉన్నది, పోస్ట్ మార్టం చేసి ఇప్పుడు భువనగిరి తీసుకుపోయి వాళ్ళది ఇక్కడ పోచంపల్లి దగ్గర జిబ్లక్పల్లి అన్న విలేజ్, దళితులు వాళ్ళు. ఇప్పుడు ఎటుపోయినాయండి సంఘాలు ఇవన్నీ కూడా? విద్యార్థుల కోసం పనిచేసే విద్యార్థి సంఘాలు ఎక్కడ పోయినాయి? నా ఎస్ఎఫ్ఐ ఎక్కడ పోయి, నా ఏబీవీపీ ఎక్కడ పోయి, ఎన్ఎస్ఏ ఎక్కడ పోయి, మిగతా సంఘాలను ఎక్కడ పోయినాయి? ఒక్క సంఘం వచ్చి క్వశ్చన్ చేస్తలేదే. గురువారం ఇన్సిడెంట్ జరిగింది, ఒక్కడొచ్చి మాట్లాడింది లేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ మంత్రులంతా ఏం బిక్తున్నట్టు వీళ్ళంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారా మీరు? అసలు యాక్చువల్గా ఈ మంత్రులందరికీ ఆ భోజనం పెట్టి ఒక రూమ్లకు తోలాలి. ఎవడన్నా బతికి బయటపడితే బయటపడ్డట్టు, లేకపోతే అనలేదు వస్తారు. నీ ఇంట్లో ఎవరికైనా నీ కొడుక్కో, నీ మనవడికో, నీ బిడ్డ పిల్లకో, నీ కొడుకు బిడ్డ పిల్లకో కొడుక్కో జరిగితే నీకు ఈ బాధ తెలిసేది. బాగా మెత్తగా తినుకుంటా కౌంటర్లు ఓపెన్ చేసి 10% కమిషన్ వసూలు చేసుకుంటా దొబ్బి తినే మీకు ఏం తెలుస్తుంది పేదోళ్ళ బాధలు? అసలు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఒక్కడన్నా వచ్చి కనీసం పరామర్శించాలి కదా. ఒక్కడైనా కనీసం వచ్చి ప్రభుత్వం తరపు నుంచి మేము మీకు తప్పు జరిగిందని ఒప్పుకోవాలి కదా. ఇంత ఘోరంగా అన్యాయంగా మళ్ళీ పోలీసులతో బలవంతం, మళ్ళీ బెదిరియడం, ఏ కొడుకునైతే కోల్పోయినా ఆ తల్లిదండ్రులనే మళ్ళీ బెదిరియడం. ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? ఇంత ఏ స్టార్ క్యాంపెయినర్ అయితే ఎవరికి కావాలి, దేనికి ఏం కావాలి? మాకేం సంబంధం? మీరు స్టార్ క్యాంపెయినర్ అయితే మీ క్రేజ్ ఎంత పెరిగితే మాకేంది? ఏం చేసుకోవాలి ఆ క్రేజ్ని మేము? ఈ దుర్మార్గుడు ఇదే పని చేసిండు, 100 మందిని పొట్టన పెట్టుకున్నాడు నాయన ఈ దుర్మార్గుడు అని వీని తొలగించి పక్కన పెట్టేస్తే మీరు అదే పని చేస్తున్నారు కదా. ఏం తేడా ఉన్నది? ఎవడన్నా భోజనం చేసి అది పాయిజన్ ఫుడ్ అయితే, పాయిజన్ మీన్స్ అదేదో
బ్యాక్టీరియానో వైరస్ ఇన్ఫెక్షన్తో ఉన్న ఫుడ్ తింటే చచ్చిపోతారా ఇమీడియట్గా? అసలు ఇది ఏ కాలంలోనో 2024లో ఉన్నాం మనం. భోజనం తిని చచ్చిపోయిందిరా నాయన. వాళ్ళు పాయిజన్ ఫుడ్ తిన్నారని తెలిసిన తర్వాత కూడా మీరు మళ్ళీ దానికి ట్రీట్మెంట్ చేయకుండా అన్యాయంగా చంపారు కదా. ఎవరు దీనికి బాధ్యత వహించాలా? జనాలు ఓట్లేసేటప్పుడు జర ఆలోచిస్తే, మన పిల్లలు ఎందుకు ఈ రకంగా ఇట్లా చచ్చిపోతున్నారని ఒక ఆలోచన చేస్తే మనకేమైనా ఉంటుంది. వాడు ఇచ్చే 2000కి 3000కి మనం అమ్ముడు పోతే ఇట్లే ఉంటుంది. మరి మనల్ని తాగుబోతులని చేసి మనల్ని ఓట్లు వానికి వేసుకునేలాగా డబ్బులు ఇచ్చి మనల్ని ఈ రకంగా మోసం చేస్తూ ఉంటే మనం ఎందుకు ఆలోచిస్తలేం?